మార్పు నొందేది లేదు, దేవుని కొరకు ఉద్యోగపడేది లేదు. అందుకే ప్రభు అంటాడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుస్తాడు. నీవు ఈ రాత్రి అయినా నీ హృదయాన్ని ప్రభు వైపుకు త్రిప్పినట్లయితే దేవుడు నీ హృదయ స్పందనను చూసి నీ పరిస్థితులన్నిటిలో నీకు విజయం ఇవ్వటానికి ఆయన ఇదిగో సంసిద్ధుడై ఉన్నాడు. యేసుక్రీస్తును గురించి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన మనలను ధనవంతులుగా చేయుటకు మన నిమిత్తము దరిద్రుడు ఆయనని. మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన రాయబడి ఉంది. ప్రియులైన దేవుని బిడ్డలారా, పరలోకమందున్న ప్రభు యేసుక్రీస్తు దిక్కులేని మనలందరినీ కూడా ఆదరించడానికి, దరిద్ర స్థితిలో మనలందరినీ కూడా పైకి లేవనెత్తడానికి, పాపములో శాపములో మర్చిపోతున్న మన బ్రతుకులను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన కలువరిలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రెక్కల క్రిందకు రాగలవా?